ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజులు అమ్మాయిలాగా ఉండి ఎంటర్టైన్ చేశాక పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు అమ్మాయిలాగా. మీరు కూడా అలాగే లేదండి, నా అలా ఏం లేదు. ఇలాగే ట్రాన్స్ఫర్ కాను నేను. ట్రాన్స్ఫార్మర్ కాదు, సారీ, ట్రాన్స్ఫర్ కాను, ట్రాన్స్ఫర్ కాదు. ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళిపోవడం. సారీ అండి, ట్రాన్స్ఫర్మేషన్ కాను. ఓకే, కారు అంటే ఇప్పుడు కోరికలు ఉంటాయి కదా మీకు కూడా, అమ్మాయిలు అందంగా కనిపించాలి. నేను ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి అమ్మాయిలాగా రెడీ అవుతాను. తప్పేముంది, ఎంటర్టైన్మెంట్ చేయాలి. నెయిల్ పాలిష్ కూడా వేసుకుంటారా? మీరు చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్, నేను మిర్చి కలర్ నాకు ఫేవరెట్, అందుకే వేసుకున్నా. ఓకే, మీ హైట్ చూస్తే అనుష్కలా ఉంది అని కమెంట్స్. అవునండి, కొంతమంది అనుష్క అన్నారు, పూజ హెగ్డే అన్నారు కొంతమంది. నిజమండి, పూజ హెగ్డే. నా కాలు కూడా, నా టైస్ కూడా పూజ హెగ్డే లాగా. టైస్ కాదు, థైస్. సరే, థైస్ నా హెగ్డే లాగా ఉంటాయి. తెలుగులో చెప్పండి దాన్ని. తొడలు. ఓకే, ఎలా ఉన్నాయి? మసాలా వడల్లాగా ఉండే కామెంట్ పెడుతున్నారు చాలా మంది, కొరుకుతాం అంటున్నారు. చాలా మంది పెట్టారు నాకు పూజ హెగ్డే లాగా ఉండమని అన్నారు చాలా మంది. పూజ హెగ్డే. అవును, మీరు అవును చూసారా? ఆవండి చూసాను, చాలా టైం నాకు మెసేజ్ కూడా చేసింది. ఏమని? నా మీద రీల్స్ చేయొద్దనా? కాదండి, నాకన్నా నువ్వే బాగున్నావని పెట్టింది పూజ హెగ్డే. అవునా? అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తున్నామని అడిగింది. నేను కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్తాను, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఓకే. రష్మిక మందన్న. వావ్, తన కళ్ళు బాగుంటాయి కానీ బాడీ అంత ఏం బాగుండదు నాలాగా. ఓకే, మీ బాడీ బాగుంటది. రష్మిక ఓన్లీ ఫేస్, తన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఓకే, బాడీ మీది, బాడీ నాదే బాగుంది కంపేర్ చేస్తే. కాజల్. కాజల్ కళ్ళు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, మిగతావన్నీ ఈ మధ్య లావైంది. కాజల్ అంత ఏం బాగాలేదు, ఒకప్పుడు ఊపింది కానీ ఇప్పుడు అంత ఏం బాగాలేదు. నాతో కంపారిజన్ అవసరమే లేదు, నేనే బాగుంటా కాజల్ అగర్వాల్ కన్నా. ఓకే, ఇంకొక హీరోయిన్ చెప్పండి నాకు భయం వేస్తుంది ఏమంటాడు. ఓకే, మన బాలీవుడ్ కి వెళ్దాం. ఓకే, బాలీవుడ్ కాజల్. కాజల్ ఓకే, తను బాగానే ఉంటుంది కానీ నాకు ఎక్కువ తను గుర్తు రావట్లేదు తన ఫేస్. ట్రైన్ లో చెప్పండి. ఏదో దిల్హారీ లేజాంగే సంథింగ్, మూవీ తెలియదు. ఓకే, ఓ మూవీ పేరు చెప్పండి, ఒకసారి ట్రై చేయండి. దిల్హారీ లేజాంగే నాకు రావట్లేదు. తిడుతున్నారా? జాయంగే, అదొకటి తెలుసు. హిందీ వచ్చా? రాదు నై. మరి హిందీలో చెప్పారు? ఇదొకటే వచ్చు. అంటే ఎవరైనా బలవంతం చేసినప్పుడు నై అనడానిక? నేను బలవంతం ఇంతవరకు ఎవరు చేయలేదండి, నేను చేస్తేనే వాళ్ళు నై అని చెప్పారు. ఓకే, రష్మిక గారు కాజల్ గారు కన్నా నేనే బాగుంటాను. సరే, ఇప్పుడు పూజ హెగ్డే కి మీకు డిఫరెన్స్ ఏంటి? పూజ హెగ్డే ఇప్పుడు ఈ మధ్య తను డౌన్ అయింది. నేను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాను తనకన్నా. నేను డ్రెస్సులు తనకన్నా బాగా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో. డ్రెస్సులు నేను కూడా జిమ్ కి వెళ్తా తనలాగా. ఓకే, మెయింటైన్ చేస్తా తనలాగా. మీరే పూజ హెగ్డేతో పోల్చి? నేను కూడా డైట్ చేస్తాను, ఫ్రూట్ సలాడ్ తింటాను, మొన్ని వెజిటేబుల్స్ తింటాను మార్నింగ్ తనలాగా. నిధి అగర్వాల్ తెలుసా మనకి? తెలుసు, గుంజారు అందరూ. సో ఆవిడకి మీకు డిఫరెన్స్ ఏంటి? తను ఓ మై గాడ్, నేను మొన్న అదేంటి ప్రభాస్ ఒక మూవీ చేసింది, ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది సాంగ్, సహానా సాంగ్ లా ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేదు, దట్టి మొహం ఇట్లా పెట్టేసింది. మామూలు నన్ను పెట్టుంటే అయితే ఎంత బాగా ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్, తనకన్నా మంచి రొమాంటిక్. ఇప్పుడు ఆ సాంగ్ నేను పెడితే మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా? ఇస్తాను, ఇలా పెట్టండి. సో నిధి అగర్వాల్ కన్నా నేనే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఆ సాంగ్ కి అని అన్నారు కాబట్టి, సో సార్ ఆ సాంగ్ పెట్టి చూద్దాము. సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా, సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా, తోడులేగా నిన్న మొన్న కుదురుగా వేచున్నా, ఎదురుగా నువ్వే వచ్చేసాక ఎదురిక చూసేనా, నా వధువిక నువ్వే అంటూ నేనే ముడులను వేసేనా, శరత్ చంద్రిక తేజయామిని వెలుపలని వేమందగామిని ప్రమద్దీపిక హంసవామిని కదిలే దేవత. ఇంకా వాకింగ్ అయితే ఇట్లా చేయొద్దు నువ్వు, నిధి కంటే నేనే భావిస్తున్నా. తను ఒక బండలాగా ఫేస్ పెట్టింది, తనకన్నా నేనే ఇంకా నడిచేవాడిని. ఆ డ్రెస్ నాకేస్తే అయితే ఎంత బాగా తిప్పెట్టు. ఇప్పుడు డ్రెస్ చేయాలంటే మంచి పర్సనాలిటీ ఉండాలి కదా. తనకేముంది, బండలాగా అయింది రా, తన పర్సనల్ నేనే బాగుంటా నిధి కన్నా. ఈ మధ్య కొద్దిగా లావ్ అయింది, ఫస్ట్ లాగా లేదు. అంతకు ముందు అది ఏంటమ్మా మిస్టర్ మజ్ను, స్మార్ట్ శంకర్ లో తన స్ట్రక్చర్ బాగుండేది, ఇప్పుడు అంత బాగాలేదు. మీ స్ట్రక్చర్ బాగుంటది? నాదే బాగుంటది, ఫేస్ అయినా బాగుంటది, ఎక్స్ప్రెషన్స్ అనేది తనకన్నా నేనే ఇస్తాను. నాకు నన్ను తీసుకుంటే అయిపో అసలు. ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ పెడతా తెలుగువి, ఓకే, మీరు వాటికి ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి ఒక ఆర్టిస్ట్ లాగా. ఓకే ఓకే. అమ్మా
డాన్స్ కూడా చేస్తున్నా ఫ్రెండ్స్. ఆహా వచ్చి శ్రీఫై వాళ్ళు ఏబిసి అంటే నాలో అందం, నేనంటే అంటే నీలో వేగం చెయ్యాలే ఉంగుడు గుడుగుడు గుడు ఉంగుడు. ఇంకా బాగుంటే కత్తులు పక్కకి ఎవరైనా ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోండి. హీరో లేడు. ఇప్పుడు లాస్ట్ సాంగ్. వేరా చేవేరా ఎక్కడెక్కడో చేవే అక్కడెక్కడో చేవేరా నీదో చేసేరా కసి చిక్కుముక్కు తీకి ఊపిరి పోసేరా. మనకు సాంగ్ పెడితే ఆగలేకపోతున్నా. ఇదిలా దొరికారా అక్కడేదో చేసేరా. ఇంకొకటబ్బా ఇంకొకటి. అమ్మో నన్ను ఇప్పటికింకా నా నిండా 16 చీటికి మాటికి చుట్టూ కుర్రాలే, ఇప్పటికింకా నా వయసు నిండా 16 నచ్చట్లే ఈ ఒంటిలో ముప్పట్లే ఈడు చుమ్మంది తోడెవ్వరే. ఝాన్సీ జాన్ అతని కోసం ఎక్కుతూరు హైదరాబాద్కి వచ్చానే ఝాన్స్. ఓకే. సో డాన్స్ అయితే చాలా బాగా చేశారు. సో మనకి ఐటమ్ సాంగ్ డాన్స్ చేసే వాళ్ళు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. సో వాళ్ళతో కన్నా మీరు బాగా చేశారని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. నా ఫేవరెట్ ముమెత్ ఖాన్ ఉండే ఒకప్పుడు. తనలాగా నేను కూడా చేయాలని నడుము తిప్పాను. ఇప్పుడు నేను కూడా ఫేమస్ తనలాగా. మీరు వీడియోలో మీ నడుము చూపించారు కదా? చూపించాను, చాలా టైమ్స్ చూపించాను. ఓకే. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మీ నడుముకి తిడతా నేను వాళ్ళను, చెంప వాళ్ళకి కొడుతుందా. సరే మీ నడుము ఏ హీరోయిన్ లా ఉంటది? చెప్తాను. ఇలియానా లాగా ఉంటది. చాలా మంది అన్నారు నీ స్ట్రక్చర్ ఇలియానా. కొంత తమన్నా అని కూడా అన్నారు. ఇట్లా స్కర్ట్ ఇట్లా అంటే నా షేప్ ఇట్లా తమన్నా లాగా వస్తుంది. తమన్నా అన్నారు చాలా మంది. మీరు షాపింగ్ కి వెళ్తే మెన్స్ వేర్ కి వెళ్తారా, ఉమెన్ వేర్ కి వెళ్తారా? నాకు ఏది నచ్చితే అందులోకి వెళ్తాను. మెన్స్కి వెళ్తాను, ఏది నచ్చితే అది తీసుకుంటాను. అందులో ఏం లేదు. కిడ్స్కి వెళ్ళను. ఐఎమ్ నాట్ కిడ్. ఓకే. మీరు అడల్ట్ ఇప్పుడు? ఐ డోంట్. అడల్ట్ అంటే పెద్దోళ్ళు. యా ఐఎమ్ అడల్ట్. 18+. నేను 18+. 18+ అంటే అర్థం ఏంటి? అంటే నేను పెద్ద మనిషి అయ్యాను అన్నట్టు. ఓకే. మీరు అవును. మీరు పెద్ద మనిషా ఆడ మనిషా? పెద్ద మనిషి, ఆడ మనిషి కాదు నేను. ఓకే. అవును. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను అమ్మాయిగా పుట్టుంటే అల్లాడిచ్చేవాడిని? నేను ఇప్పుడు అల్లాడిస్తున్నాను. అమ్మాయిలకు ధీటుగా డ్రెస్లు వేస్తాను. అమ్మాయిలకన్నా నేనే బాగా రెడీ అవుతాను. ఇప్పుడేం తక్కువ. ఇప్పుడు నేను త్వరలో ఇంకా మంచి డ్రెస్లు వేసుకుంటాను, మీ ముందుకు వస్తాను, ఇన్స్టాలో చూపిస్తాను, రచ్చ చేస్తాను. ఇప్పుడు నాన్వేషణ గారు సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే తప్పులేదు. మొన్ననే మన ఇన్స్టాగ్రామ్ లో బండబూతులు తిట్టినానికి సిగ్గుమానలేదు, వేస్ట్ పాడుకోకు ఓకే అని. ఇంకా వద్దలే ఎందుకు, మీ మమ్మీని అలాగే డ్రెస్ వేసుకోమన్నారు, వేస్ట్ పాడుకో. పెద్ద వేస్ట్ కాడాడు. ఆయనకి నోటి దూల, ఈ కప్పలు పాములు తిన్నాడు కదా, తిన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, బ్రెయిన్ పని చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు, వేస్ట్ పాడుకో, ఏదో అంటున్నాడు. మొన్న హిందూ దేవుళ్ళని కూడా ఏదేదో తిట్టాడు. అని చెప్పు తీసుకొని కొట్టాలి. అసలు ఇండియాకి అత్తే నువ్వు బతకవురా, వాళ్ళని నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్ లో, నిన్ను వేస్తారు, చెక్కేస్తారు. అంటే ఇప్పుడు ఆయన ఇదివరకు బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేశారు అందరూ. చాలా. నాకైతే ఇప్పటికి ఇష్టమైన డైలాగు ఆటగాడు అంటే, నేను కూడా మా ఫ్రెండ్స్ తో జాలిగా ఆటగాడు వేరే అందరు. కానీ ఇప్పుడు బాగా తల పొగరెక్కింది, ఒళ్ళు బలిసింది, దీనికి కావరం బాగా వచ్చింది, వేస్ట్ పడుకు. అందుకే ఇష్టం ఉన్నట్టు దేవుళ్ళ మీద కామెంట్లు చేస్తాడు, చిల్లర మాట్లాడతాడు. ఒకవేళ ఆయన ఇండియాకి వస్తే మీరు కలిస్తే ఆయన తిడతారా? ఫేస్ టు ఫేస్ తిడతాను. ఫస్ట్ చెప్పు తీసుకొని 2 కొడతా. ఎందుకంటే హిందూ దేవుళ్ళ మీద అట్లా కామెంట్ చేసాడు కరెక్ట్ కాదు కదా. దానికి ఏం తెలుసు. తను ఏమన్నాడు, సీతమ్మ దేవిని ద్రౌపదిని రేప్ చేయబడ్డాడు. ఎక్కడ రేప్ చేసారు, వానికి ఉన్న సెన్స్ రేప్ చేయలేదు. అది చిల్లర మాట్లాడిండు వాడు. అందుకే అంటే అలాంటి మాట్లాడడం వల్ల పిల్లలు కూడా చాలా మంది ఆయన ఫాలో అవుతారు, వాళ్ళు అవే నేర్చుకుంటారు. మీకు అనిపించింది? నాకైతే 1 డైలాగ్స్ ఈ మధ్య నచ్చట్లేదు, వాడు పెద్ద వేస్ట్ పాడుకో. అని ఫాలోవర్స్ కూడా తగ్గిరు, 4 లక్షలు తగ్గిరు, అందరూ అన్ఫాలో చేసిర్రు. థ్యాంక్ యూ అండి, నన్ను కొట్టండి ఫాలో. నేను అలాంటివి చేయను, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అలాంటి వేస్ట్ పాడుకోలకు ఫాలో కొట్టకండి, నన్ను కొట్టండి, నేను మంచిగా చూపిస్తాను. నాలో ఫన్. ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు శివాజీ గారే కరెక్ట్ అంటారు? నా విషయంలో అయితే శివాజీ గారే కరెక్ట్, 100% కరెక్ట్. నేను సపోర్ట్ ఆయనకి. శివాజీ గారిని కూడా ఆయన ఏజ్ కి, ఆయన ఉన్న పేరుకి రెస్పెక్ట్ లేకుండా తిట్టారు నాన్వేషణ గారు అన్నాడు. ఎందుకు అట్లా చిల్లర మాట్లాడుతున్నావు? నీకు కూడా ఒక కన్న తల్లి ఉంది కదా, నువ్వు ఎందుకు అట్లా
బింజర్ మాట్లాడుతున్నా వేస్ట్ పాడుకో నువ్వేరా. ఇప్పుడు నాన్వేష్ణ గారు కొన్ని విషయాలు మంచి అంటే ఉప్పల్ బారు గారికి ఫోన్ ఇప్పించారు. అది నాకు నచ్చింది. అప్పట్లో నేను కూడా తనకు ఫ్యానే. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోషన్ మీద తను మాట్లాడిన విధానం బాగా నచ్చింది. చాలా మందిని సేవ్ చేసిండు. అప్పుడు మాట్లాడిండు. కానీ ఇప్పుడు ఏం దొబ్బిందో వాడికి. చిల్లర మాటలు మాట్లాడుతుండు. ఇండియాకి వస్తేనైతే పగిలిపోద్ది వాడికి. ఓకే వెయిట్ చేస్తారు. చాలా చోట్ల కూడా కేసులు పెడతారు వాడి మీద. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.